వెల్కమ్ టు ద పార్ట్ 7. నోమాడ్ కేఫ్లో అయితే ఫారినర్తో అయితే మాట్లాడాను. హీఈస్ ఫ్రమ్ రష్యా. తను ఆల్మోస్ట్ 3 years నుంచి ఉంటున్నారంట. తనకు కూడా ఇలా సర్వీస్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇంద్ర అండ్ అగ్నిలింగం దర్శనం అయ్యాక మేమైతే టీ బ్రేక్ తీసుకున్నాము. మా డాడీ అయితే చూడండి ఫారినర్తో మాట్లాడుతున్నారు. 8 లింగాస్లో 2 లింగాస్ అయితే కంప్లీట్ చేశాము. ఇప్పుడైతే యమలింగంకి వచ్చాము. ఒక్కొక్క లింగానికి కనీసం 1.5 km డిస్టెన్స్ ఉంటుంది. మీరు గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఫ్రీగా రుద్రాక్ష అయితే ఇస్తారు. అస్సలు మిస్ చేసుకోకండి. ఆ తర్వాత 4th వన్ నైరుతి లింగంకి అయితే వచ్చేసాము. మీకు నైరుతి లింగం వెళ్ళే దారిలో ఈ జింకలు అయితే కనిపిస్తాయి. డోంట్ మిస్ ఎట్ ఆల్. ఇలా మధ్యలో ఫ్రీగా ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అసలు. ఈ బాబా టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. లిటరలీ ఫారినర్స్ ఇక్కడికి వచ్చి మరి మెడిటేషన్ చేస్తున్నారు. మస్ట్ అండ్ షుడ్ గా విజిట్ చేయండి. నెక్స్ట్ లింగం వరుణలింగం. 5th లింగంకి అయితే వచ్చేసాము. ఇలా కొంచెం సేపు మమ్మీ అండ్ అన్నయ్య ఫుట్ మసాజర్ అయితే చేయించుకున్నారు. బట్ అది అంత వర్త్ అయితే కాదు. ఇతని గురించి అయితే స్పెషల్గా మెన్షన్ చేయాలి. నేనైతే ఫ్రీగా మసాజ్ అయితే చేస్తున్నారు. లిటరలీ వర్త్ అసలు. పేరెంట్స్కి అయితే ఇంకా బెస్ట్. సీ యూ ఇన్ ద పార్ట్ 8.